ఆ బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డ్ లో రత్నం అని ఈ ఫోన్ నంబరే ఉంది. దయచేసి తనతో మాట్లాడి తీసుకురావాల్సిన పనులు చూడండి. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. ఏమైంది బాబు? మన అమ్మాయి కాదు కదా? అయి ఉంటుందన్నా. అదేనయ్యా నేను చెప్తున్నాను. వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే పిలుస్తున్నారయ్యా. అన్నా అది మన పిల్ల అయి ఉండదు. అయినా వెళ్ళి ఒకసారి చూసొద్దామా అన్న? లేదు బాబు, మన అమ్మాయి అయ్యి ఉండదు. మనం ఎందుకు వెళ్ళాలి? ఫార్మాలిటీయే. పదన్నా వెళ్ళి ఒకసారి చూసొద్దాం. అమ్మాయి, నువ్వు మాత్రం కూర్చున్నావేంటి? మా అబ్బాయి ఎక్కడ? రత్నం అన్నయ్యతో మాట్లాడుతున్నాడు ఆంటీ. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎక్కడికి వెళ్తున్నావురా? ముహూర్తం టైం అయింది. ఇదిగో వెళ్ళి వెంటనే వచ్చేస్తానమ్మా. నిశ్చితార్థంరా? ఎక్కడికి వెళ్తున్నావు? సార్, ఎవరండి మీరు? బండి అక్కడ ఆపుద్దాం. తీయండి. లేదు సార్, స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది సార్. రత్నం అని. లోపలికి రండి. సార్ ఈయనే సార్ రత్నం. పదండి. మీ డీటెయిల్స్ చెప్పండి సార్. ఇది మీ నంబర్ అని చూడండి. అవును సార్, కరెక్టే. మీ పేరేంటి? నా పేరు కనకదు. వెళ్ళి చూడండి. ఓకే సార్. ఈ అమ్మాయి చీఫ్ ఇన్స్టిట్యూట్ లోనే. అవును సార్. అవును సార్. బాబు బాబు, అన్నా నందిని ఇక్కడికి రాదయ్యా. మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి? మనం ఇంటికి వెళ్ళిపోదాం బాబు. అన్నా ఇంత దూరం వచ్చేసాం కదా, ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోదాం. లేదయ్యా, ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసింది కదా, అలాగే వచ్చేస్తుంది. వీళ్ళెవరో తప్పుగా చెప్తున్నారు. మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. సరే అన్నా, కానీ ఒకసారి చూసి వెళ్ళిపోదాం అన్నా. రా అన్నా. అవునను, ఇవన్నీ ఎవిడెన్సే. బాబు, మన అమ్మాయి కాదయ్యా. ఏం లేదు, నేను ఇక్కడే ఉంటాను. రావయ్యా, భయంగా ఉంది. మేము గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ అమ్మాయి మీ కూతురా? చూడండి అయ్యా, చూడండి అయ్యా. నిన్న ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మీ అమ్మాయి ఈ బట్టలే వేసుకుందా? ఈ మచ్చ మీ అమ్మాయికి ఉంటుందా? చూడండి. సరిగ్గా చూసి చెప్పండి. మీ అమ్మాయి అయినా సరిగ్గా చూడండి. కాస్త సరిగ్గా చూసి చెప్పండి అయ్యా. బాబు, ఆ అమ్మాయికి మీరు సొంతమా? అవునండి. అవును, ఆ అమ్మాయి చేతిలో ఒక లెటర్ ఉంది. అందులో ఏమి రాసింది? లెటర్ ఉందండి? అవును బాబు. ఏ లెటర్ అండి? అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంది. అది నేనే తీశాను. అదిగో వస్తున్నారే, ఆయన దగ్గర ఇచ్చాను. ఎవరు ఆయన? అవును, ఆ పోలీస్ ఆయన దగ్గర ఇచ్చాను. సార్ సార్, మీకేదో లెటర్ ఇచ్చారట. ఏటైనా అడగండి. సార్ సార్, బోట్ నడిపోయినా మీకేదో లెటర్ ఇన్స్పెక్టర్ ఇచ్చాము, అక్కడికి వెళ్ళి అడగండి. ఏంటని అడిగి తర్వాత సరే సార్. సార్, బోట్ నడిపోయినా మీకేదో లెటర్ ఇచ్చానని చెప్పారు. లెటరా? అలాంటిదేం ఇవ్వలేదే. లేదు సార్, మీకే ఇచ్చానని చెప్పారు ఆయన. యో వెళ్ళవయ్యా. ఉదయం 4:30 నుంచి నేను శవంతో పోరాడుతుంటే వచ్చేసాను. ఓకే సార్. నేను ఎక్కడైనా వెతకాలయ్యా. ఇచ్చేదానికి లేట్ అవుతుంది కదా. రా, వచ్చి కూర్చో. పదయ్యా, వెళ్దాం. కొంచెం దిగండి. ఏంటయ్యా దిగండి.
అన్నయ్య నిశ్చితార్థానికి ముహూర్తం దాడిపోతుంది. అబ్బా దిగన్నా. ఏంటయ్యా ఇప్పుడు ఎందుకు కాలేజీకి వచ్చావు? ఒక నిమిషం ఆగన్నా. ఏంటయ్యా అడుగుతున్నాను కదా. ఓ ఏమైందయ్యా? ఇలా చూడు, ఏమైంది? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సార్ పోలీస్ ఆయన వచ్చారు కదా సార్, ఆయన ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు? ఆయన చేతులు ఒక కవర్ కూడా ఉండింది. డబ్బులే కదా సార్ అవి? బాబు మీరెందుకు ఇదంతా మాట్లాడుతున్నారు? ముందు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? సార్ ఎందుకు సార్ డబ్బు ఇచ్చారు? డబ్బా? నువ్వేమంటున్నావు బాబు? సార్ నందిని డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది సార్. ఆ లెటర్ని కానిస్టేబుల్ తీసుకురావడం నేను చూశాను సార్. అదైనా ఖచ్చితంగా మీకిచ్చి డబ్బు తీసుకుని వెళ్ళుంటాడు సార్. సార్ ఆ లెటర్లో ఏముంది సార్? ఆ లెటర్కి మీరెందుకు సార్ డబ్బులు ఇచ్చారు? నందినియా? ఎవరు నందిని? సార్ మన కాలేజ్ అమ్మాయి సార్, పొద్దునే సూసైడ్ చేసుకుంది కదా, ఆ అమ్మాయి పేరే నందిని. ఓ ఆ అమ్మాయా? ఈ విషయం నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? ఆయన ఆ అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు. మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి, ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను. దానికెందుకు బాబు డబ్బులు ఇస్తాను? నువ్వేదో తప్పుగా ఊహించుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు. ఇలా చూడు, నా ముందు నిలబడి ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. పర్వాలేదు, పో పో. సార్ లేదు సార్, మీరేదో తప్పు చేశారు సార్. మీరు ఖచ్చితంగా ఆయనకి డబ్బు ఇచ్చారు సార్. రేయ్ ఏంట్రా, నేను చూస్తున్నాను నువ్వు ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నావు. 2 రోజుల క్రితం సార్ ముందు మాట్లాడడానికి భయపడ్డావు, ఇప్పుడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నావు. మర్యాదగా బయటికి వెళ్ళు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా అరుస్తున్నారు? తప్పు చేసిన ఆయనే భయపడి మాట్లాడకుండా ఉన్నారా? మీరెందుకు ఊరికే అరుస్తున్నారు? నేను ఆయనతోనే కదా మాట్లాడుతున్నాను. రే నా కొడక, సమస్య పెద్దదవ్వకూడదని నేను నీతో మాట్లాడుతున్నానా? ఏరా నీ అబ్బా, నువ్వు నాకొక లెక్కారా? నా ముందు నిలబడి ఇలా మాట్లాడినందుకే ఈ పాటికే నేను నీ గొంతు కోసేస్తుండాలి. నువ్వు ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. నువ్వు నేను భయపడుతున్నానంటావా? కొట్టానండి. అవునరా, వచ్చిన పోలీసుకి నేను డబ్బులే ఇచ్చాను. ఏం చేస్తావురా? ఆ అమ్మాయి రాసిన లెటర్ ఇప్పుడు నా దగ్గరే ఉంది. బాబు మన అమ్మాయి అయ్యి ఉండదు. నన్ను నీ అన్నలా అనుకో. నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు. ఇప్పుడు ఏం చేసి వచ్చాడో చూడు. చివరి క్షణంలో నిశ్చితార్థం ఆగిపోయింది. ఆయనకేం సమాధానం చెప్పమంటావు? ఆయన కూతుర్ని ఎలా ఇస్తారే మనకి? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? తను అలాగంతా ఏం అనుకోడు. నువ్వు కాస్త నోరు ముయ్యు. బావగారు మీరేం తప్పుగా అనుకోవద్దు. ఎవరితను? ఆఫ్టర్ ఆల్ ఒక పీటీ మాస్టర్. స్కూలుకి వెళ్ళామా వచ్చామని లేకుండా ఎవరో ఒక అమ్మాయి కోసం అంత పెద్ద మనిషిని కొట్టి ఇక్కడికొచ్చి నిలబడ్డాడు. ఆ అమ్మాయికి ఇంత చేశాడంటే నా